సంక్షేమ పథకాలు అందించాం, ఆశీర్వదించి రాఖీ కట్టండి సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ వరుస సభలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. తాజాగా ఎమ్మిగనూరు మేము సిద్ధం సభకు సీఎం జగన్ హాజరయ్యారు. మే 13న కురుక్షేత్రం యుద్ధం జరగబోతోందని, 58 నెలల్లో విప్లవాత్మక మార్పులు జరిగాయని చెప్పారు. ఇలాంటి పాలనను గతంలో మీరు చూసారా అని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్తును గత పాలకులు పట్టించుకోలేదని, పథకాలు అందించిన ప్రభుత్వానికి రాఖీ కట్టాలని కోరారు. మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇందులో 80% ఉద్యోగాలు, ఇందులో 80% ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు గవర్నమెంట్లో ఉద్యోగాల్లో ఉన్నారు అని అంటే ఇది గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఏకంగా నామినేషన్ పై ఇచ్చే ఉద్యోగాలు కానీ, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో కానీ, ఆ పదవుల్లో కానీ, ఆ కాంట్రాక్టుల్లో కానీ ఏకంగా 50% చట్టం చేసి మరి ఈ వర్గాలకే వచ్చేట్టుగా చేసింది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ఒక దిశ చూపించాం. సామాజిక న్యాయం అంటే ఈ మాదిరిగా చెయ్యాలి అని చెప్పి చూపించాం. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీల వరకు, ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవుల వరకు ఈ వర్గాలకే ఇచ్చిన మీ అన్న ప్రభుత్వం సప్త వర్ణాల మిశ్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది ఒక సామాజిక ఇంద్రధనస్సు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇది మీ ఇంటింట ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ మీ ప్రతి ఇంట్లో చదువుల విప్లవాలు, ఆర్థిక విప్లవాలు, మహిళా విప్లవాలు, సాధికార విప్లవాలు తీసుకువస్తున్న మన సామాజిక పరివర్తనల విప్లవ రథాన్ని ఆపేందుకు గత 5 ఏళ్లలో జరిగిన ప్రయత్నాలను గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. మైనారిటీలకు నాన్నగారిచ్చిన 4% రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటమాడుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా, ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ వర్గాలన్నీ నాకైతే నేను నా 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 అని హక్కును చేర్చుకున్న వర్గాలు. ఇక బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు.
చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా? మన రాష్ట్రంలో అయితే లేవు, పక్క రాష్ట్రంలో ఉన్నాయి. పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా? హైదరాబాద్లో మెట్రోలో, హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళెవరూ మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళ ఇల్లు ఎక్కడుంది అని అంటే, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపైన 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రింది స్థాయి ఉద్యోగులపైన దాడులు చేసేందుకు మాత్రమే ఏసీబీని ఉపయోగించారు. మంత్రుల వారి పిటిషన్లపైన అధికార పార్టీ నాయకులకు వచ్చిన ఫిర్యాదుల గురించి మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సీఎం జగన్ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని అన్నారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 14400కు 8.3 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, మంత్రులు వారు పీసీలపైన 2.6 లక్షల, ఎమ్మెల్యేలు అవినీతిపైన 4.39 లక్షల ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారని వారు ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు ఆయన. ఎవరు ఆయన అడగలేదు, ఆయనే స్వయంగా బహిరంగ సభలో ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. రూపాయి కూడా అవినీతి జరగలేదు మా ప్రభుత్వంలో, 130 సార్లు మేము బటన్ నొక్కామని. ఇది ఎంత అవాస్తవమో, ఎంత సత్యదూరమో చిన్న పిల్లవాడిని అడిగినా కూడా రాష్ట్రంలో సామాన్యుడు పడుతున్న ఇబ్బందుల గురించి, ప్రతి రంగంలో కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు, అవినీతితోటి ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు కూడా వివరించుకుంటూనే వస్తూ ఉన్నారు. పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ప్రతిరోజు మీరందరూ జర్నలిస్టుగా మీరు చేస్తున్న డ్యూటీ ప్రజలకి తెలిసే విధంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ప్రతిపక్ష పార్టీలుగా జనసేన పార్టీ మేము కొన్ని శాఖలు జరుగుతున్న అవినీతి గురించి ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేము ప్రజల ముందుకు పెట్టాం వివరాలు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు చూసి ఆశ్చర్యపోయి, గతంలోనే మేము చెప్పాం, అనేక అంశాలపైన చాలా లోతుగా విశ్లేషించి సమాచారం సేకరించి జనసేన పార్టీ ఒక ప్రయత్నం, ఈ ప్రభుత్వంలో పనితీరు మారుతుందని, ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో ఒక మార్పు వస్తుందని, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుందని ఒక ప్రయత్నం మేము చేస్తూనే వచ్చాం. కానీ వాళ్ళు స్పందించే విధానం కేవలం వ్యక్తిగతంగా మాపైన దాడులు చేయడం, విమర్శించడం, దానికి పరిమితం అయ్యారు తప్ప వాస్తవాలకి దూరంగా లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ మాటకి, ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదనే మాటకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు రాష్ట్ర ప్రజలకి మీ అందరి ద్వారా తెలుపుతున్నాం. అవినీతి నిరోధక శాఖ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 14400 అనే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ప్రభుత్వ శాఖలో ఎక్కడైనా అవినీతి జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న అధికారుల పైన, యంత్రాంగం పైన మీరు కంప్లైంట్స్ నమోదు చేయొచ్చు, దానిపైన యాక్షన్ తీసుకుంటామని ముఖ్యమంత్రి గారే స్వయంగా అది కూడా బటన్ నొక్కారు. 14400లో ఈ 4 సంవత్సరాల్లో వచ్చిన కంప్లైంట్లు 8,03,612 8,03,612 కంప్లైంట్ వచ్చినాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిజంగానే మనం ఎంతో ఆందోళనతో రాష్ట్ర ప్రజలు ఈ వివరాలు తెలుసుకోవాలి. మంత్రులపైన, వారి పేషీలపైన వచ్చిన కంప్లైంట్లు 2,16,803. అంటే రాజ్యాంగానికి కట్టుబడి ప్రజలకి సేవలు అందించిన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు,
అదేవిధంగా వారి పేషీలు పైన ప్రజలు కంప్లైంట్ చేసింది 2,16,803. ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అనేక మంది పెద్దలపైన ఇదే నంబర్కి వచ్చిన కంప్లైంట్లు 4,39,679. అంటే ఒకసారి గమనించాలి ప్రజలు కూడా. ఇంత దౌర్జన్యంగా బెదిరించి, మామూలు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ మెసేజ్లు పెట్టి మాకు రేషన్ కార్డు అందలేదనో లేకపోతే మా పెన్షన్ తీసేసారంటేనే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్ళి బెదిరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఈ విధంగా స్పందించి ఇన్ని లక్షల్లో కంప్లైంట్లు ఇచ్చారంటే దీనిపైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? సున్నా. ఏ ఒక్క కంప్లైంట్ పైన చర్యలు తీసుకోలేదు. అసలు అవినీతి నిరోధక శాఖ ప్రతి సంవత్సరం ఐపీఎస్ ఆఫీసర్గా దాన్ని హెడ్ చేస్తారు ఆ డివిజన్. ప్రతి సంవత్సరం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయి, దీన్ని ఈ విధంగా మేము రిజాల్వ్ చేసాం, ఇంతమంది సస్పెండ్ చేసాం, ఇంతమంది డ్యూటీని తీసేసాం, వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం అనే వివరణ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఆ వివరణ ఇవ్వలేదు. అంటే 8 లక్షల పోటీ చేయబోయే స్థానాన్ని ప్రకటించిన కేఏ పాల్. బాబుమోహన్ ఎక్కడి నుంచంటే లోక్సభ ఎన్నికలు 2024లో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. బాబుమోహన్ వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేస్తారని ఆయన చెప్పారు. తనను ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిశాయని కేఏ పాల్ ఆరోపించారు. ప్రజాసేవ కోసమే ప్రజాశాంతి పార్టీ స్థాపించానని అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో బాబుమోహన్తో కలిసి కేఏ పాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబుమోహన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నట్లు పునరుద్ఘాటించారు. అయితే తాను వరంగల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా బరిలో దిగుతున్నట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్తో తాను మాట్లాడి సుమారు 5 ఏళ్లయ్యిందని అన్నారు. అదీ కాక ఎన్నికల వేళ తాను పార్టీలు మారాల్సిన అవసరం లేదన్నారు. మీడియా వాళ్ళు ఇది ఎవరు సృష్టిలో కానీ ఏమి ఫోన్లు, ఏమి కథ, ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు, ఇక నా కాన్ఫరెన్స్ నుంచి, జిల్లా నుంచి వేల ఫోన్ బ్యాగ్లో నేను అది ఫోన్ రాగానే సైలెంట్లో పెట్టాను. ఏంటి సర్ప్రైజ్ నుంచి రాత్రి నాతో కేసీఆర్ గారు మాట్లాడారు కదా అట, వాళ్ళ కాలు వచ్చిందట. బాబుమోహన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాడు. అదే ఇది ఎందుకు ఇంత అలజడి రేపారో, దీని వెనక ఉద్దేశం ఏంటో మరి ఆ వేసిన వాళ్ళకి తెలియాలా, వాళ్ళు వాడిన పేరు ఆయనకు తెలియాలి. నేను కేసీఆర్ గారు నా టికెట్ వేరే వాళ్ళకి పోయిన అసెంబ్లీ నేను ఏమన్నా తప్పు చేశానా అని అడుగుదామని వెళ్ళా. సరే వాళ్ళు జ్వరంతో పడుకున్నారని చెప్పారు. సరే వాళ్ళ బాబు కేటీఆర్ గారు ఏమో అంకుల్ మీరు 2 days రండి అంకుల్ అన్నారు. ఏమమ్మని బయటకు వెళ్తే మళ్ళీ రాలేనేమో అన్న. వచ్చిన 3వ రోజే బీజేపీలో చేరాను. ఆ రోజు నుంచి నేను కలవటానికి పోయిన రోజు నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయిపోయింది. 6వ సంవత్సరం వరకు కేసీఆర్ గారు నాకు ఫోన్ చేయలేదు, నేను వారికి ఫోన్ చేయలేదు. నేను వారిని ఒక మాట లేదు, వారు నన్ను ఒక మాట లేదు. ఆత్మీయులు కావచ్చు, నేను ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని కావచ్చు, కానీ మానవనే మాటలు లేవు. మాట్లాడుకున్నారని రాత్రి ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు. ఇంకొకందరు నేనే ఫోన్ చేసిన. ఇంత అవసరం ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఎవరికి వచ్చింది మాత్రం ఆశ్చర్యం. నేను ఖచ్చితంగా నేను ఎప్పుడైతే ప్రజాశాంతి పార్టీలో చేరాను ఆ రోజునే కేఏ పాల్ గారు అనౌన్స్ చేశారు వరంగల్ ఎంపీ అభ్యర్థి బాబు.
నిన్ననే ఏడజేరి రేపు ఆడజేరి ఇల్లుండి పోయి బాబుమోహన్ అంత చిల్లర కాదు, అంత జంపింగ్లు చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రజాశాంతి పార్టీ నుంచే బాబుమోహన్ వరంగల్లో ఎంపీగా పోటీ చేస్తున్నాడంతే. ఇంకా ఏదన్నా అలయన్సులు డీలెన్సులు ఏమో అదంతా సాకు తెలుసు, మా కోర్ కమిటీకి తెలుసు అంతే తప్ప అభ్యర్థి కానీ అభ్యర్థిని రాలుగారు నన్ను వైజాగ్లో కూడా చేయమన్నారు. నేను చేయించానన్నా ఎంపీగా వరంగల్ ఎంపీగా వరంగల్ అయితే చేస్తాను. ఎందుకంటే నేను అక్కడ కొంచెం మాట వస్తున్నాను, మా దగ్గర ఇక్కడ పుట్టినవు, నువ్వు ఇక్కడ పెరిగిన నువ్వు ఇక్కడ పోటీ చేయవా అంటే ఖచ్చితంగా చేస్తాను టైం వచ్చినప్పుడు అని చెప్తున్నాను. నేను అక్కడ కూర్చాను కనుక పోటీ చేయాలని అనుకున్నాను కనుక పోయినసారే మిస్ అయినా బీజేపీ పార్టీ చేసిన నిర్వాహానికి, ఆ కిషన్ రెడ్డి ఆ లక్ష్మణ్ చేసిన ముచ్చా పనికి ఈసారైనా పోటీ చేస్తుంది. ఈసారి కూడా ఎవరైనా నాకు తెలిసిపోయినాకనే నేను రిజైన్ చేస్తాను. నేను రిజైన్ చేసిన తర్వాత సార్ రమ్మన్నారు, మాకు 30 ఏళ్ళ స్నేహం, సారు శిష్యుడిగా, సారు భక్తుడిగా, వారి అన్నగారు డేవిడ్ రావు గారు నాకు వాళ్ళ అన్నగారి పక్క ఇల్లుమై కనుక ఆ స్నేహం, ఆ అభిమానం, వారి మీటింగ్లు ఎన్నో చూశాను, ఆ అభిమానంతో నేను చేరడం జరిగింది. ముందుగా నాకు ప్రచారం చేయండి, నేను ఎంతో ఎప్పుడు చేస్తున్నాను, తప్పకుండా వస్తున్నారన్నా. ఎందరో పనికి మానాలకు ప్రచారం చేసాను సార్, మీకెందుకు చేయను, మీరు నాకు ఎంతో. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు కామెంట్స్. వైసీపీ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. కావలి, బనగానపల్లిలో నిర్వహించిన సభల్లో సీఎం జగన్పై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సభలకు వచ్చిన జనాన్ని చూసి జగన్కు రాత్రి నిద్ర కూడా పట్టదని ఎద్దేవా చేశారు. చేసిన పాపాలు ఊరికే పోవని, సైకో జగన్ను చిత్తుగా ఓడించే రోజులు దగ్గర పడ్డాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీ ఆవిర్భవించి సుపరిపాలన అందించిన ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ తమపైనే ఉంటాయని, 42 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో తెలుగు జాతికి గుర్తింపు తీసుకువచ్చామని చంద్రబాబు వివరించారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికే ప్రజాగళం యాత్రలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. అందరికీ ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, తల్లికి వందనం. ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తాం. 2 పిల్లలుంటే 30,000 ఇస్తాం. 3 ఉంటే 45,000 ఇస్తాం. 4 ఉంటే 60,000 ఇస్తాం. పిల్లలే మన ఆస్తి. ఈ పిల్లల్ని చదివించి ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది. అందుకే ఈ ప్రోత్సాహాలు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాం. మూడోది, దీపం రేట్లు పెరిగాయి, అందుకే హామీ ఇస్తున్నా. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాం. అదే సమయంలో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎక్కడ పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా వెళ్ళండమ్మా. మన గవర్నమెంట్ వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది. ఆడబిడ్డలకు పెద్ద పేటేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. ఇంకో పక్కన మళ్లీ బిందు సేద్యం చేస్తాం, సబ్సిడీలు ఇస్తాం, గిట్టుబాటు ధర ఇస్తాం. రైతుని రాజు చేసే బాధ్యత మాది. నేను కూడా ఒక రైతు బిడ్డని. అన్నింటికంటే ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, తమిళలో జాబు రావాలంటే అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీకు ఇచ్చే నిర్దిష్టమైన హామీ, ప్రతి ఒక్క నిరుద్యోగి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. 2,
ఈ రాష్ట్రంలో మీకు ఒకటే హామీ ఇస్తున్నాం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మా కూటమి తీసుకుంటాం. సంవత్సరానికి 4 లక్షలు, 5 ఏళ్లు 20 లక్షలు. మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతామని మీకు హామీ ఇస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వరూ అమ్ముకోకుండా అర్హులకి మెరిట్ ప్రకారం ఇవ్వడం మా బాధ్యత, అది నిరూపిస్తాం. ఇంకొక పక్క పోలీసులో ఉద్యోగాలున్నాయి, అవి కూడా ఇప్పిస్తా. ఇవన్నీ మేము చేస్తాం. ఇది కాకుండా వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెట్టి మింజమూరులో కానీ అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తాం. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ బాగా చేయగలిగితే అవసరమైతే బెంగళూరు పోతారు, బాంబేకి పోతారు, అమెరికాకి వెళ్తారు. ఉదయగిరి వాళ్ళకి అలవాటే. ఎక్కడ అవకాశాలుంటే